హాయ్ హలో ఎట్లున్నారు బాగున్నారా? ఈరోజు నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఏం లేదండి, నేను స్టార్టింగ్లో 300 బ్లౌజ్ కుట్టేదాన్ని. సో కొంచెం కస్టమర్లు అంటే ఎక్కువ వాళ్ళు ఉంటారు, మంచి అంటే కొంచెం రిచ్ వాళ్ళు ఉంటారు, పూర్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. సో ఆల్వేస్ నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకో. ఎట్లా అంటే ఎవరికైనా సరే 300 లెక్కనే నేను స్టిచ్ చేసేస్తాను బ్లౌజు. కొందరు అన్నారు, ఎందుకు 300 పెడుతున్నారు, 250 అయితే చాలామంది వస్తారు కదా, సో ఆ ప్రైజ్ కుట్టచ్చు కానీ చాలామంది అన్నారు. సో సరే చూద్దాము, 250లో కూడా బ్లౌజ్ కుడదామనేసి నేను కొద్ది రోజులైతే బోర్డు పెట్టుకున్నాను, 250కి బ్లౌజ్ కుట్టబడునని. హైలైట్ ఏంటంటే ఒక్కరు కూడా రాలేదు, 250కి బ్లౌజు స్టిచ్ చేస్తుందన్నా కూడా రాలేదు. నాకే అర్థం కాలేదు. చూసాను ఒక 10 to 15 డేస్ లేదా 20 డేస్ వరకు కూడా ఆ బోర్డు అలానే ఉంచాను. చూసారా వెళ్ళిపోతున్నారు. సో నేను ఇక నాకు ఏమనిపించలేదు, ఎందుకు వస్తలేరు ఏందనేసి బోర్డు కూడా తీసేసాను. తీసినాక నెక్స్ట్ డే థర్డ్ డే మళ్ళీ సేమ్ 300 బ్లౌజ్ ఎంత కుడతావమ్మా అంటే 300 అంటే సరే అని మళ్ళీ వేరే వాళ్ళ కస్టమర్లు ఇచ్చేవాళ్ళు అన్నమాట. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనము 250 300 అనే కాదు, మనకు రావాలనుకుంటే కస్టమర్లు ఎలా అనైనా వస్తారు. నేను సిటీకి ఏంటంటే ఎంత కాస్ట్ ఎక్కువ పెరుగుతుంటే అంత డిమాండ్ అంటే ప్రెస్టేజ్. నేను ఇంత బ్లౌజ్ పెట్టి కుట్టించుకున్నాను, తక్కువ కుట్టే వాళ్ళు కూడా ఉంటారు, ఎక్కువ కుట్టే వాళ్ళు ఉంటారు, తక్కువ కుట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో కాస్ట్ పెరుగుతుంటే ప్రెస్టేజ్ పెరుగుతుంది అన్నమాట. నాకు అర్థమైంది అదే. మనం అనేది బ్లౌజు పర్ఫెక్ట్గా కుడితే ఎక్కడ తగ్గొద్దు. బ్లౌజు నువ్వు 300 తీసుకో, 400 తీసుకో, కానీ ఉన్న ప్రైజ్కి దిగినాం అనుకో వాల్యూ పడిపోతుంది. సో నాకు అనిపించేసింది 250కి. కాకపోతే మనం పర్సనల్గా ఒకవేళ కొందరు ఉంటారు కదా పని చేసుకునే వాళ్ళు కూడా, అమ్మ నాకు 250 కుట్టరా అది అంటే, సో పర్సనల్గా మాత్రమే అది ఎవరికి చెప్పకుండా కొన్ని అట్లా తీసుకుంటాను. మోస్ట్లీ అయితే 300 తక్కువ తీసుకున్నాను అనమాట. అనిపించింది నా మీద నాకు ఆ కాన్ఫిడెన్స్. ఎవరికైనా ఉండాలి కాన్ఫిడెన్స్. ఫస్ట్ ఒక బ్లౌజ్ అనేది 300 కుట్టామనుకో మనం ఇక దిగకూడదు అన్నమాట. సేమ్ అదే ప్రైస్ తోటి కుట్టేసుకోవాలి. మనం పర్ఫెక్ట్ కుడితే ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటాయి బ్లౌజులు అన్నమాట. ఎందుకో నాకు అర్థం కాలేదు, 250 అని పెడితే ఎందుకు రాలేదా అంటే, ఈమె మంచి కుట్టేదైతే 250కి ఎందుకు పెడుతుంది అనే థాట్ వచ్చిందా ఏందనేది నాకు అర్థం కాలేదు. కాకపోతే మాత్రం 250 కంటే ఎవరు రాలేదు, 300 అంటేనే బ్లౌజెస్ వస్తున్నాయి, స్టిచ్ చేసుకుంటున్నా. ఇంకొకసారి మాత్రం ఎప్పుడు పెట్టకూడదు ఆఫర్ అని కూడా, 250 అని ఆఫర్ అని కూడా ఎప్పుడు పెట్టవద్దు. ఏదో నాకు కొంచెం తోసింది మీతో షేర్ చేసుకుంటున్నాను అలా అన్నమాట. సో ఇగో ఈ బ్లౌజ్ కూడా కట్ చేస్తాను, బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నమాట. ఓకే బాయ్.